ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతానికి మార్కెట్స్ ఆల్మోస్ట్ ఎంతమంది అనుకున్నట్టే ర్యాలీ ఇవాళ వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఎరేజ్ అయిపోయి మార్కెట్స్ నెగిటివ్లోకి జారుకున్నాయి. ఆల్మోస్ట్ 2 పాయింట్స్ డౌన్లోకి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వచ్చాయి. బట్ కొద్దిగా రికవర్ అయినట్టుంది, 8 పాయింట్స్ మాత్రమే. బట్ లాస్లో నుంచి ప్రాఫిట్స్లో జస్ట్ మనం చూస్తున్నాము. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ నిలబెట్టుకోలేకపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా జస్ట్ ఒక 70-80 పాయింట్స్ మాత్రమే లాభాల్లో ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ సడన్ వీక్నెస్ చూస్తున్నాం, ఎందుకంటే మిగిలిన యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అని ఇవాళ ఉదయం నెగిటివ్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి, బట్ మన మార్కెట్స్ మాత్రం నెగిటివ్లోకి జారుకున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయిన తర్వాత మేబీ మన మార్కెట్స్ ఇంకాస్త పటిష్టం అవుతాయి, ఆర్ లాసెస్ ఎరేజ్ అయిపోయి ఇక్కడ కనీసం అక్కడ సస్టైన్ అవుతాయి అనుకున్నాం. బట్ అందుకు భిన్నంగా మార్కెట్స్లో మూవ్స్ మనకు కనిపిస్తున్నాయి. గెయినర్స్ పరంగా ఇప్పటివరకు ఒకసారి చూసుకున్నట్టయితే BHEL, టాటా స్టీల్, HUL, హిందాల్కో, గ్రాసిమ్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే గెయిల్, NTPC, ఐడియా సిల్లార్, BPCL, బాష్ లాంటి కౌంటర్స్ నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా కనిపిస్తుందా శేష్ గారు ఈ వీక్నెస్కి? మేబీ 8,400 బిలో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇవాళ? ఆల్రెడీ 84 బిలో వచ్చిందండి, క్యాష్ అయితే వచ్చింది. రీజన్ అంటూ ఏం లేదండి, ఎందుకంటే మనకి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్ అప్రోచ్ అనేది ఈ లెవెల్లో చూస్తున్నాము. అంటే ఎక్కువగా F&O స్పేస్లో కానీ చూసుకుంటే ఒక బ్యాంక్ నిఫ్టీని మినహాయిస్తే మిగతా అన్ని స్టాక్స్ కూడా ఏంటంటే ర్యాలీ అనేది సస్టైన్ కాలేకపోతుంది. ఒక బ్యాంక్ నిఫ్టీ తర్వాత మెటల్స్, ఈ 2 సెక్టర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే మిగతా సెక్టర్లో అంత స్ట్రెంత్ కనపరచకపోయేటికి సపోర్ట్ నిఫ్టీకి ఏది మనకి అంటే ఏ సెక్టర్ నుంచి సపోర్ట్ రావట్లేదు. దాని కారణంగా ఒక ప్రాఫిట్ బుకింగే ఇది. అంటే ఇది కూడా ఏంటంటే కంప్లీట్గా సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పలేము. అంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ మరింత వీక్నెస్ వచ్చే అవకాశాలు కూడా కనపట్టలేదు. ఫ్లాట్గా క్లోజ్ కావచ్చు. అయితే 8,400 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం ఈరోజు మళ్ళీ రేపు ఎల్లుండిలో కొంత సెల్లింగ్ అనేది నిఫ్టీలో రావచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ లెవెల్స్లో రావచ్చు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీలో కూడా అంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది, స్ట్రాంగ్ ఉంది, అయినా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. ఇండివిజువల్ స్టాక్స్లో ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా మిడ్ క్యాప్ స్పేస్లో ఎక్కువగా యాక్షన్ ఉంది, యాక్షన్ కొనసాగే అవకాశం కూడా ఉంది రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇండెక్స్ ఈ లెవెల్లో హాల్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్లస్ రిజల్ట్ కూడా రేపు ఎల్లుండిలో అటు బ్యాంక్స్ నుంచి కానీ తర్వాత కొన్ని ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లో కూడా రిజల్ట్స్ ఉన్నాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా అన్ని ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి మిడ్ క్యాప్ స్పేస్లోనే యాక్షన్ కొనసాగవచ్చు. ఈ రోజుకి మాత్రం చూడాలి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. బట్ ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈవెన్ కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రం ర్యాలీస్లో సెల్ కూడా చేయమంటాను. అది కూడా తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయితేనే, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అయినా కూడా మనకి కాంట్రేరియన్ బెట్ కింద అంటే ఒక్క డిప్ కోసం సెల్ చేయమంటాను. మిగతావన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా రిలయన్స్ కంటిన్యూగా వీక్గా ఉంది. మెటల్స్ స్టాక్స్లో మాత్రం ఎవరి డిప్లో బై అని చెప్తాను. అయితే ఈరోజు కాదు, నెక్స్ట్ 1 or 2 days అయినా డిప్ వస్తే బై అని చెప్తాను. ఒక ఆటోమొబైల్ స్టాక్స్లో విషయానికి వస్తే కొత్త మారుతి ఒకటి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ 5620 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని, అది కూడా ఈరోజు కాదు నెక్స్ట్ 1 or 2 days అయినా డిప్ వస్తే బై చేయమంటాను. అయితే అట్ ద సేమ్ టైం హీరో మోటార్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. బట్ మార్కెట్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. సతీష్ అడుగుతున్నారు, JSW స్టీల్ 250 షేర్స్ 190 రూపీస్లో తీసుకున్నారు ఫర్ 3 to 6 months టైం హోరైజన్కి. ఈ టైంలో ఇంకా ఈ స్టాక్ హోల్డ్ ఆర్ సెల్? JSW స్టీల్ at 190. ప్రస్తుతం అదే రేట్లో ఉందండి, మీరు హోల్డ్ చేయండి అండి. దీనికి మనం చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం రిపీట్గా చెప్పుకుంటున్నాము, బేస్ మెటల్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్టీల్కి చెందిన కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. JSW స్టీల్ కూడా బాగా ఈవెన్ మనకి స్ప్లిట్ అయిన తర్వాత కూడా బాగానే స్ట్రాంగ్గా మనకి ఒక బిగ్ మూవ్ చూసాము. కాబట్టి ఇది కొనసాగవచ్చు అండి. నెక్స్ట్ 3 to 6 months టార్గెట్గా 220గా చెప్తాను. కాబట్టి హోల్డ్ చేయండి. అయితే మార్కెట్స్ ఇక్కడ నుంచి కరెక్ట్ అయితే మాత్రం ఇది కూడా కరెక్ట్ కావచ్చు. 180 దగ్గర సపోర్ట్ ఉందండి దీనికి. సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, ట్రైడెంట్ ఓకే హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని మీరు ఏ ప్రైజ్లో తీసుకున్నారు మెన్షన్ చేసి ఉంటే బాగుండేదండి. ట్రైడెంట్ హోల్డ్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ గురించి హోల్డ్ ఆర్ ఎగ్జిట్? హోల్డ్ చేయండి, చాలా స్ట్రాంగ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ట్రైడెంట్లో మనకి ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఫండమెంటల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయండి ట్రైడెంట్లో.
లాస్ట్ క్వార్టర్లో మంచి టర్న్ అరౌండ్ చూసాము. అయితే నాకు తెలిసి ఈ రోజు రేపటి రిజల్ట్ ఉన్నాయండి దీనికి. ఈ మధ్య లాస్ట్ ఫ్యూ డేస్ కూడా ఈ స్టాక్ బాగా పెరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తారండి. మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది కాబట్టి ఇందులో. అయితే ఈరోజు కొంచెం సెల్లింగ్లో ఉంది. ఈరోజు అంటే రిజల్ట్ నేను చూడలేదండి, రిజల్ట్ ఉన్నాయనుకుంటాను. అది రిజల్ట్ చూసి మళ్ళీ మీకు దీని ట్రెండ్ అని ఏ విధంగా ఉంటుందని చెప్తాను. శివవర్మ అడుగుతున్నారు, ఎన్బిసిసి, విజయ బ్యాంక్ ఈ 2 స్టాక్ని ఇప్పుడు ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా? ఇంకా విజయ బ్యాంక్ అండ్ ఎన్బిసిసి. ఎన్బిసిసి చాలా స్ట్రాంగ్ మనకి చూసామండి. లాస్ట్ ఫ్యూ వీక్స్గా చూసుకుంటే మనకి 220 లెవెల్స్ నుంచి బిలో 220 నుంచి 280 దాకా వచ్చింది. ఎవ్రీ డిప్లో కూడా అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. దీనికి 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి పిఎస్యు వాటికి లాస్ట్ ఒక 2-3 మంత్స్లో మంచి ర్యాలీ చూసాము. డిజన్వెస్ట్మెంట్ ఒక కారణం చెప్పొచ్చు. తర్వాత ఈ స్పేస్లో, ఇన్ఫ్రా స్పేస్లో మనకి ఎన్బిసిసి కానీ చూసుకుంటే డెట్ లేని కంపెనీ, అంటే డెట్ లేదంటే ఇది పిఎస్యుది కాబట్టి పెద్దగా వీళ్ళకి ఒక లోన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ గవర్నమెంట్కి చెందిన కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ కంపెనీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవ్రీ డిప్లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోండి. ఇంకో స్టాక్ ఏంటో ఉండదు. ఎన్బిసిసి, విజయ బ్యాంక్. విజయ బ్యాంక్ అయితే వద్దండి, విజయ బ్యాంక్ని అవాయిడ్ చేయండి. ఎన్బిసిసి అయితే మీరు అక్యుములేట్ చేసుకోండి. రమణ అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్ 1000 రూపీస్ కాల్ ఆప్షన్ని 6 రూపీస్ దగ్గర తీసుకున్నారు ఆయన, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? భారత్ ఫోర్జ్ 1000 రూపీస్ కాల్ ఆప్షన్. భారత్ 4G మీరు అంత కొంచెం దూరంగా అంటే ఓకే పెరిగితే పెద్ద అది ఇష్యూ కాకపోవచ్చు. అంత డ్రీమ్ రన్ మనకి టైం కూడా లేదండి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ 940 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ ఇంకోటి ఆప్షన్స్లో స్టాప్ లాస్ కూడా మనం ఎట్లుంటుందంటే ఒకవేళ 940 బిలో రాకపోయినా కూడా ఇక్కడెక్కడే ఉన్నా కూడా రేపు ఎల్లుండిలో మీ ఆప్షన్ తగ్గిపోతుంది. ఆప్షన్ ఆల్రెడీ బాగా తగ్గిపోయి ఉంటుందండి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. శ్రీకాంత్ అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్ 1870 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు, ఒక 1 year పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ ఆర్ సెల్ ఇట్? మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం అడ్వాన్స్డ్ ఎంజైమ్ 1900 ఆ 2000 ఆర్డ్ లెవెల్స్ నుంచి బాగా కొద్దిగా వీక్ అయింది. కన్సల్టేషన్ ఫేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ స్టాక్కి. మార్కెట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈ అడ్వాన్స్ రేంజ్ మాత్రం పెరగట్లేదు. బట్ నిన్న కొద్దిగా ఎఫ్ఐస్ బయింగ్ ఈ స్టాక్లో మొదలైంది అనుకుంటాను. అవునండి, అడ్వాన్స్ ఎంజైమ్ చాలా స్ట్రాంగ్గా మనకి ఉందండి. ఒక టైంలో అంటే మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా ఇది 2200 వైపు వెళ్ళింది. అయితే ఈ లాస్ట్ ఒక మనకి 1 month ట్రెండ్ కానీ గమనిస్తే ఇది స్లోగా వీక్ అవుతూ వచ్చిందండి. అంటే మార్కెట్స్ పెరుగుతున్న టైంలో ఇది వీక్నెస్ చూసాము. 1800కి వచ్చింది. 1800 అనేది దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అది కానీ బ్రేక్ అయ్యిందంటే ఈవెన్ 1660 లెవెల్స్ కూడా రావచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్గా డెఫినెట్గా హోల్డ్ చేయమంటాను. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. అయితే ఎక్స్పెన్సివ్ అండి స్టాక్, మెయిన్ కరెక్ట్ కావడానికి ఎక్స్పెన్సివ్ స్టాకు. కాబట్టి కొంచెం కరెక్షన్ రావచ్చేమో, బట్ ఇన్వెస్ట్మెంట్కి మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. మరొక మెయిల్ తీసుకుందాం. వర్మ అడుగుతున్నారు, ఇంకొక మేఘరాజ్, ఇండియా సిమెంట్స్ 135 రూపీస్ పుట్, 1 రూపీస్ 50 పైస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇండియా సిమెంట్స్ 135 పుట్. ఈ రోజుకు హోల్డ్ చేయండి అండి. ఓవరాల్గా ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. 122 లెవెల్స్ నుంచి ఇది నాన్ స్టాప్గా క్లోజర్గా 138 దాకా వచ్చింది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్స్ కొంచెం రివర్సల్గా అవుతున్నట్టు, అంటే రివర్సల్ అంటే కొంచెం ఈ లెవెల్ ఆగుతున్నాయి. కాబట్టి దీంట్లో రేపు ఎల్లుండి ఒక ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. వచ్చినప్పుడు మీ పుట్టిని క్లోజ్ చేయండి. ఓవరాల్గా ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి. 132 దగ్గర దీనికి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక డిప్ వచ్చినప్పుడు రేపు ఎల్లుండిలో దీన్ని మీ పుట్ ఆప్షన్ని క్లోజ్ చేసుకోమని చెప్తాను. ఈ సిరీస్లో ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కరెక్షన్ ఒకవేళ ఇక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం 132 దాకా రావచ్చు అండి. ఇది శంకర్ హైదరాబాద్ నుంచి ఈమెయిల్ చేశారు. అవంతి ఫీడ్స్, ఆర్బీఎల్ బ్యాంకు స్ట్రైట్ సెషన్ ఆల్రెడీ ఈ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇంకొక 1 year పాటు హోల్డ్ చేయగలరు, ఇలాగే హోల్డ్ చేసుకోవచ్చా ఫర్ డీసెంట్ ప్రాఫిట్స్? స్టార్, ఆర్బీఎల్ బ్యాంక్, అవంతి ఫీడ్స్. అండి అవంతి ఫీడ్స్ ఇది వద్దని చెప్తానండి. అవంతి ఫీడ్ కానీ చూసుకుంటే ఇది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ అండి. అంటే ఒక టైంలో చూసుకుంటే ఇది చాలా హై నుంచి కరెక్ట్ అయ్యి చాలా అండర్ పర్ఫామ్ చేసింది. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కొన్న అవుట్ పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తానండి, హోల్డ్ చేయండి. దీనికి మెయిన్ రీజన్ చెప్పాలంటే రిజల్ట్ పరంగా ఇంప్రూవ్మెంట్ లేదు. అయితే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ నాకు తెలిసి బాగా వచ్చిందండి. తర్వాత ఈసారి కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే అవంతి ఫీడ్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకో స్టాక్ అండి అవంతి ఫీడ్స్, ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి, స్టార్.
ఇప్పుడు ఆర్బీఎల్ బ్యాంక్ను కూడా 1 year కోసం హోల్డ్ చేయమంటాను, స్టార్ను కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. రవికృష్ణ అడుగుతున్నారు అజంతా ఫార్మా, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, టోరెంట్ ఫార్మా అన్ని ఫార్మా స్టాక్స్ వీళ్ళు పిక్ చేసుకున్నారు. ఈయన 6 months నుంచి హోల్డ్ చేస్తున్నారు. 20% లాస్లో ఉన్నారు అన్ని స్టాక్స్లో. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ఆర్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చా ఏదన్నా? కాకపోతే ఏంటంటే మంచి స్టాక్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఓకేనండి, అన్ని కూడా హోల్డ్ చేయొచ్చు. సన్ ఫార్మాలో కూడా ఉంటే మాత్రం సన్ ఫార్మాలో యావరేజ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి అండి. అన్ని మంచి కంపెనీస్లో ఉన్నారు. అయితే నెక్స్ట్ 6 months కూడా ఫార్మా స్టాక్స్ బాగా పెరుగుతాయి అయితే నేను అనుకోనండి. ఫార్మా స్టాక్స్ ఇదే విధమైన వీక్ ట్రెండ్ అనేది నెక్స్ట్ 6 months ఉండొచ్చు. రెగ్యులేటర్ ఇష్యూస్ ఒకటి, తర్వాత ఈవెన్ డొమెస్టిక్గా కూడా కొంచెం ఇక్కడ ప్రైస్ అనేది ఒక కర్బ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని డ్రగ్స్లో. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఫార్మా స్టాక్స్ ఇప్పుడు పెద్ద పెరిగే అవకాశాలు లేదండి. మీరు ఉన్న స్టాక్స్ మంచి వాటిలో ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మీరు వెళ్ళాలంటే అంటే మీరు యావరేజ్ చేయొచ్చా అని అడిగారు. యావరేజ్ చేయడం కన్నా మీరు వేరే సెక్టర్లో అంటే ఆల్రెడీ అన్ని ఫార్మా కంపెనీస్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ యావరేజ్ చేయడం అనేది అంత మంచి సమంజసం కాకపోవచ్చు అండి. కాబట్టి వేరే సెక్టార్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. నరసింహారావు మన కాల్ ఉన్నారు. హలో, అడిగి నరసింహారావు గారు. లాస్ట్ వీక్ మ్యాక్స్ వెంచర్స్ 77 తీసుకున్నాను అండి. 10% తగ్గింది. అది ఇప్పుడు సేల్ చేసి దాని బదులు ఇంక వేరే తీసుకోమంటారు షార్ట్ టర్మ్ కోసం. ఓకే, ఒకటి మ్యాక్స్ వెంచర్స్ మీరు అన్నట్టుగా ఇది కొంచెం ఇది యాక్టివిటీ అనేది డిఫరెంట్ యాక్టివిటీ ఉంటుందండి. దీని ట్రెండ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇందులో న్యూస్ అనేది ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మ్యాక్స్ గ్రూప్ నుంచి మనకి అంటే 3-4 కంపెనీలుగా మనకి రావడం చూసాము. అయితే ఇది షార్ప్గా పెరిగి అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా నాకు తెలిసి 76 నుంచి వన్ సైడెడ్గా కరెక్ట్ అయిందండి. ఇంకా కరెక్షన్ కొనసాగవచ్చు. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే దీన్ని ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్స్లో ఏదన్నా మీరు షార్ట్ టర్మ్ కోసం పొజిషన్ తీసుకోమని చెప్తానండి. హైదరాబాద్ నుంచి ఓంకార్ మరో కాలర్. హలో అడగండి ఓంకార్. హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మాకు JSW ఎనర్జీ 72.5 కాల్ ఉంది సార్ ఈ మంత్ సిరీస్. ఓకే, అది ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయొచ్చా సార్? అది JSW ఎనర్జీ 72.50 రూపీస్ కాల్ ఆప్షన్. ఏ ప్రైజ్లో తీసుకున్నారండి మీరు? సార్ ఏ ప్రైజ్లో తీసుకున్నారు? అది స్టాక్ కాదు సార్, ఈ కాల్ తీసుకున్నాను. ఏ ప్రైజ్లో తీసుకున్నారు? అది 40 పైసలో తీసుకున్నాను సార్. నేను 5 లాట్స్ తీసుకున్నాను. ఎంత కాలండి? 72.50 కాల్. చూడండి, ఇది ఆల్మోస్ట్ మీకు ఇంకా మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కానండి. ఈ రోజు కూడా చూసుకుంటే చాలా 10 పైసలు 15 పైసలు ట్రేడ్ అవుతుందండి. మీకు ఎగ్జిట్ కాండి. ఇప్పుడైనా ఎగ్జిట్ 15 పైసా 0.15 పైసా పెట్టి వదిలేసేసుకోనండి. పెరిగే అవకాశం అయితే లేదు. మీరు ఇప్పుడు అమ్మకపోతే మళ్ళీ అది కూడా జీరో అయిపోతుందండి. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ మరో కాలర్. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ టెక్స్మాకో రైలు శేషు గారు సార్, అది 113 ఉన్నాయి సార్, హోల్డింగ్లో ఉన్నాయి. అది తగ్గుతుంది సార్, అది ఇంకా తగ్గే అవకాశం ఉందా? హోల్డ్ చేయమంటారు సార్? హోల్డ్ చేయండి. తగ్గే అవకాశాలు ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందండి. ఈ వారంలో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, బట్ పెద్దగా బయింగ్ అయితే కనపట్లేదు. రావచ్చండి ఒకసారి రైల్వే స్టాక్స్లో ఒకసారి బయింగ్ రావచ్చు. వస్తే 15-20% విత్ ఇన్ నో టైంలో అంటే 2-3 రోజులు పెరగొచ్చండి. కాబట్టి టెక్స్మాకో రైలు ఉన్న వాటిలో టెక్స్మాకో, టిటాగర్ 2 చాలా స్ట్రాంగ్ ఉన్న అంటే ఓవరాల్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేసి బడ్జెట్ ముందు రేపు బడ్జెట్ అనగా ఈ రోజు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. విష్ణు మరో కాల్. హలో, హలో విష్ణు. క్విల్బర్న్ ఇంజనీరింగ్ అది తీసుకోవచ్చండి. ఏదన్నా ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. KLBUN క్విల్బర్న్ ఇంజనీరింగ్. ఓకే, చెప్పండి. తీసుకున్నారా? లేదు, తీసుకోవచ్చు సార్. 9 to 12 months కోసం. క్విల్బర్న్ ఇంజనీరింగ్ 65 రూపీస్లో ఉంది. ఇవాళ కూడా కొద్దిగా వాల్యూమ్స్ పట్టి స్టాక్లో చూస్తున్నాము. ఒకటండి, క్విల్బర్ ఇంజనీరింగ్ అంతే ఇది అంతా నేను కీన్గా అయితే నేను దీన్ని ట్రాక్ చేయటం లేదండి. అయితే ఈ స్టాక్ అయితే కొంత వీక్నెస్గా అంటే కొంచెం వీక్గానే ఉండొచ్చండి రానున్న రోజుల్లో. కాబట్టి మీరు స్టాక్ సెలెక్షన్ అనేది ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగింది. అయితే ఇక్కడ నుంచి ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పలేము. అయితే మన ఫండమెంటల్స్ ఒకసారి దీని కానీ చూస్తే మాత్రం అంత స్ట్రాంగ్గా ఉన్నాయితే అనుకోనండి. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు బెటర్ ఏంటంటే వేరే స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అయితే ఇది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి నేను అంత స్ట్రాంగ్గా బై అని చెప్పలేనండి.
హైదరాబాద్ నుంచి లక్ష్మి ఒక కాలర్, లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం. హలో సార్ నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. హలో, అడగండి లక్ష్మి గారు. ఈ ఫెడరల్ బ్యాంక్ కరెంట్ లెవెల్ లో బయట ఇచ్చా సార్, రిజల్ట్స్ రేపు బాగుంటాయనే వ్యూ తోటి. ఫెడరల్ బ్యాంక్, ఓకే. ఒకటండి, అట్లా రిజల్ట్ బాగున్నా కూడా స్టాక్ని మళ్ళీ పనిష్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి దానికి ముందు స్టాక్ పెరిగింది కాబట్టి వద్దండి, అటువంటి రిస్కీ బెట్స్ అయితే వద్దని చెప్తాను. మీకు అంటే మీకు కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం బై చేయండి. అది కూడా ఫ్యూచర్లో బై చేస్తారా ఎట్లా నాకు తెలియదు. మీకు కాన్ఫిడెంట్ ఉంటే బై చేయండి. నేనైతే రిజల్ట్ ముందు రిస్క్ తీసుకోవడం అంత సమంజసం కాకపోవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, మీరు రిలయన్స్ చూసాం మనం, రిజల్ట్ కొంచెం బాగా రాకపోయినా కూడా ఏ విధంగా మనకి స్టాక్ పడిందో. కాబట్టి కొంచెం బాగాలేకపోయినా కూడా స్టాక్ పడడానికి అవకాశం ఉంది. అయితే ప్రైవేట్ సెక్టర్లో ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఇది కూడా బాగుండొచ్చు. అయితే దీనికి చూసుకుంటే కాసా రేషియోస్ కానీ తర్వాత ఎక్కువ బ్రాంచెస్ కానీ పెద్దగా లేవు కాబట్టి ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ బాగా ఏమాత్రం ఉండకపోవచ్చు. రిజల్ట్ ఓకే, డీసెంట్గానే ఉండొచ్చు అండి. మీ ఇష్టం అండి, అది మీరు బై చేయాలనుకుంటే రిస్క్ తీసుకుంటే బై చేయమని చెప్తాను. విలియమ్స్ జేమ్స్ వోల్టాస్ 500 షేర్స్ 400లో, బజాజ్ ఫైనాన్స్ 800లో 100 షేర్స్ తీసుకున్నారు 3 to 4 monthsకి. వోల్టాస్ 400లో, బజాజ్ ఫైనాన్స్ 800లో. రెండు కూడా హోల్డ్ చేయండి. ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్లో మీరు మంచి అంటే 800 ప్రైస్ అనేది ఇప్పుడు 920 ఉంది. మంచి ప్రైస్లో తీసుకున్నారు, కరెక్ట్ టైమింగ్లో కూడా తీసుకున్నారు. ఇది ఇంకా ర్యాలీ కొనసాగి 980 దాకా వెళ్ళొచ్చు. నెక్స్ట్ 3 to 4 months కోసం మీరు హోల్డ్ చేయండి. వోల్టాస్ కూడా హోల్డ్ చేయండి అండి. వోల్టాస్కి ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా నెక్స్ట్ 1 month తర్వాత సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సీజనల్ పరంగా కూడా బాగా పెరగచ్చు కాబట్టి రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. జగన్మోహన్ అడుగుతున్నారు, నిఫ్టీ 8400 కాల్ ఆప్షన్ 70 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? 8400 కాల్ ఆప్షన్. 8400 కాల్ ఆప్షన్ అంటే మీరు ఎంత మనీ కాల్ ఆప్షన్ తీసుకున్నారంటే ప్రస్తుతం ఇక్కడ నుంచి నిఫ్టీ ఎంత పెరిగితే అంత మీకు ఈ మంత్ ఎండింగ్కి ఉంటుంది. అయితే మీరు ఒకసారి ఈ లెవెల్లో మార్కెట్ ఆగే అవకాశాలు ఉన్నాయండి. అంటే అట్లా పడదు పెరగదు అండి. అటువంటిప్పుడు మీరు బెస్ట్ ఏంటంటే మీరు కాల్ ఆప్షన్ క్లోజ్ చేసుకోమని చెప్తాను. ప్రీమియం తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకోటి నెక్స్ట్ వీక్లోనే మనకి క్లోజింగ్ ఉంది కదా, కాబట్టి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. రవికాంత్ అడుగుతున్నారు, సింఫనీ తీసుకుందాం అనుకుంటున్నారు కరెంట్ ప్రైస్లో, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ఇప్పుడు పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయేది మళ్ళీ సీజన్ కూడా సింఫనీ, బ్లూ స్టార్, వోల్టాస్ లాంటి రిలేటెడ్ స్టాక్స్కి కొద్దిగా పాజిటివ్ మొమెంటం ఉండొచ్చు బికాస్ ఆఫ్ దిస్ సీజనాలిటీ బేసిస్ మీద ఉంది కాబట్టి డెఫినెట్గా పిక్ చేసుకోవచ్చా ఇప్పుడు? తీసుకోమంటానండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా సీజన్ అనేది నెక్స్ట్ మనకి మార్చికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా 1 month ఉంది. ఆల్రెడీ మార్కెట్స్కి స్టాక్స్లో ముందే యాంటిసిపేషన్గా ముందే బయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సీజన్కి రాకముందే స్టార్ట్ అవుతుందని కాబట్టి బై చేసుకోమంటాను. ఈవెన్ వీటికి కూడా వైట్ గూడ్స్ వాటికి కూడా ఈవెన్ బడ్జెట్లో కొంచెం పాజిటివ్గా ఉండొచ్చండి. ఎందుకంటే కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పాజిటివ్ నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈవెన్ అది కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి బై చేసుకోమని చెప్తాను. ఫైనల్గా స్టిల్ మార్కెట్స్ అయితే లోయర్ లెవెల్స్ దగ్గరే, ఆల్మోస్ట్ ఇంట్రాడే లో దగ్గర ట్రేడ్ అవుతుంది. 8406 దగ్గర ప్రస్తుతానికి 8 points ప్లస్లో, 12 points ప్లస్లో 27,247 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సేమ్ అదే మొమెంటం ఉంది, 8400 పైన సస్టైన్ అవుతుంది. బట్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు? మార్కెట్స్ ఫ్లాట్గానే ఉండే అవకాశం ఉందండి. కొంచెం ఇప్పుడే మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్యాంక్ నిఫ్టీని 19,200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఒక 150 points 100 points కోసమే, అంతేగాని పొజిషనల్ ట్రేడింగ్ కోసం కాదండి. అంటే ఈరోజు రేపటి కోసమే. ఓవరాల్గా స్ట్రాంగ్ ఉంది, అయినా కూడా రిస్క్ తీసుకొని సెల్ చేయమంటాను. నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఫైన్, ఎక్సెప్ట్ ఆయిల్ అండ్ గ్యాస్, బిఎస్సి, పిఎస్యు సెక్టార్స్ మినహా అన్ని రంగాల షేర్లు బట్ లాభాలు అయితే కొనసాగుతున్నాయి. క్యాపిటల్ గూడ్స్ ఒకటి ప్లస్ బ్యాంకింగ్, మెటల్స్ కాస్త ఇవాళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. వీక్గా ట్రేడ్ అవుతున్న సెక్టార్స్ నుండి మనకి ఎఫ్ఎంసీజీ ఒకటి, ఐటీ, టెక్నాలజీ ప్యాక్ మాత్రం బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.